రైట్ గా బ్రేకింగ్ న్యూస్ అయితే చూస్తున్నాం. రాష్ట్ర ప్రభుత్వం నేటి నుంచి వాట్సాప్ గవర్నెన్స్ సేవలకు శ్రీకారం చుట్టనుంది. నేడు మంత్రి నారా లోకేష్ దీన్ని అధికారికంగా ప్రారంభిస్తారు. తొలి విడతలో భాగంగా విద్యుత్, దేవాదాయ, ఆర్టీసీ, రెవెన్యూ, మున్సిపల్ వంటి 161 శాఖల్లో సేవలు మొదలవుతాయి. వాట్సాప్ గవర్నెన్స్ లో భాగంగా ప్రభుత్వ అధికారిక వాట్సాప్ నెంబర్ ప్రకటిస్తారు. దీని ద్వారా పౌరుల కార్యాలయాల చుట్టూ తిరగకుండా ప్రభుత్వ సేవలు పొందనున్నారు. రైట్ గా బ్రేకింగ్ న్యూస్ అయితే చూస్తున్నాం. రాష్ట్ర ప్రభుత్వం నేటి నుంచి వాట్సాప్ గవర్నెన్స్ సేవలకు శ్రీకారం చుట్టనుంది. ఇవాళ మంత్రి నారా లోకేష్ దీన్ని అధికారికంగా ప్రారంభిస్తారు. తొలి విడతలో భాగంగా విద్యుత్, దేవాదాయ, ఆర్టీసీ, రెవెన్యూ, మున్సిపల్ వంటి 161 శాఖల్లో సేవలు మొదలవుతాయి. వాట్సాప్ గవర్నెన్స్ లో భాగంగా ప్రభుత్వ అధికారిక వాట్సాప్ నెంబర్ ప్రకటిస్తారు. దీని ద్వారా పౌరులు కార్యాలయాల చుట్టూ తిరగకుండా ప్రభుత్వ సేవలు పొందనున్నారు. ఇక దీనికి సంబంధించి మరిన్ని డీటెయిల్స్ మా రిపోర్టర్ క్రాంతి అందిస్తారు. క్రాంతి. యశమూల్య, ఈ రోజు నుంచి ఏపీ ప్రభుత్వం వాట్సాప్ గవర్నెన్స్ కి సంబంధించి ప్రారంభించింది. ఈ రోజు మధ్యాహ్నం 12:30కి నారా లోకేష్ ఈ వాట్సాప్ గవర్నెన్స్ ని ప్రారంభిస్తారు. వైసీపీ గత 5 ఏళ్ల పాలనలో విద్యా ప్రమాణాలను దారుణంగా పడిపోయి, అయితే దీంతో పాటు అటు వాట్సాప్ గవర్నెన్స్ కి సంబంధించి కూడా పూర్తి స్థాయిలో అన్ని సౌకర్యాలు దాదాపు 161 రకాలకు సంబంధించిన సౌకర్యాలు, సేవలు అన్ని కూడా ఈ వాట్సాప్ గవర్నెన్స్ ద్వారా అందించాలని ప్రభుత్వం భావిస్తుంది. ఈ నేపథ్యంలోనే వీటికి సంబంధించి పూర్తి స్థాయిలో వాట్సాప్ గవర్నెన్స్ కి సంబంధించి గతంలో వాట్సాప్ బీటాక్ సంబంధించి అగ్రిమెంట్ MOU కూడా చేసుకోవడం జరిగింది. అయితే పూర్తి స్థాయిలో దీనికి సంబంధించి దాదాపు వాట్సాప్ సేవలను పొందాలనుకునేవారు ఏ విధంగా ఆప్షన్లు ఎంచుకుంటారనే దానిపైన సీఎం అటు అధికారులు సీఎం కి వివరించిన పరిస్థితి ఉంది. ఇక మొదటి విడతగా పౌరులకు సంబంధించి 161 సేవలు ప్రభుత్వం అందించనుంది. రెండో విడతలో మరిన్ని సేవలు అందుబాటులో తెచ్చే విధంగా కూడా ఏపీ ప్రభుత్వం ప్రస్తుతం కసరత్తు చేస్తుంది. దేశంలో మొదటిసారి వాట్సాప్ గవర్నెన్స్ విధానాన్ని ఏపీ ప్రభుత్వం ప్రవేశపెడుతుంది. అయితే మొదటి విడతలో భాగంగా 161 సేవల్లో ప్రధానంగా దేవాదాయ శాఖ, ఎనర్జీ, ఏపీఎస్ఆర్టీసీ, రెవెన్యూ, అన్నా క్యాంటీన్, CMRF, మున్సిపల్ వంటి వివిధ శాఖలు సుమారు 161 సేవల్ని అందుబాటులోకి తెచ్చేందుకు ఏపీ ప్రభుత్వం సిద్ధం చేసింది. ఇప్పటికే వీటికి సంబంధించి అటు వాట్సాప్ వినియోగం అనేది ఎక్కువగా ఉన్న నేపథ్యంలో వాట్సాప్ ద్వారా అటు పౌరులు ఎవరు కూడా ఇబ్బంది పడకుండా పూర్తి స్థాయిలో ఈ వాట్సాప్ గవర్నెన్స్ ద్వారానే వారికి కావాల్సినవన్నీ అందుకునేలాగా ఈ వాట్సాప్ ద్వారా ప్రస్తుతం దానికి సంబంధించి చర్యలు అయితే చేపడుతుంది. దేశంలో మొదటిసారి ఈ వాట్సాప్ గవర్నెన్స్ విధానాన్ని రాష్ట్రంలో ప్రవేశపెడుతున్నారు. ఇక ధ్రువపత్రాల కోసం పౌరులు ప్రభుత్వ కార్యాలయాల చుట్టూ తిరిగే విధానానికి స్వస్తి పలుకుతున్నట్టు ముఖ్యమంత్రి స్పష్టం చేశారు. అదేవిధంగా పౌరుల సమాచారం సైబర్ నేరగాల చేతికి చెక్కకుండా జాగ్రత్తలు తీసుకున్నట్టు అటు సైబర్ సెక్యూరిటీకి సంబంధించి కూడా పూర్తి స్థాయి పటిష్టతగా ఆ దిశగా అధికారులు అప్రమత్తంగా ఉండాలంటూ కూడా సూచించిన నేపథ్యంలో ఫోరెన్సిక్ సైబర్ సెక్యూరిటీ బలోపేతం చేయాలంటూ కూడా సూచించారు. వాట్సాప్ సేవలు అందించేందుకు రాష్ట్ర ప్రభుత్వం గత ఏడాది అక్టోబర్ 22న మోటాతో ఒప్పందం చేసుకుంది. ఆంధ్రప్రదేశ్ లో డిజిటల్ టెక్నాలజీ వినియోగంతో అగ్రగామిగా మార్చే దిశగా ప్రభుత్వం అడుగులు వేస్తున్న తరుణంలో పాలనా ప్రభుత్వ సేవలకు సంబంధించి పౌరులకు వేగవంతం అందించడానికి ఈ విధంగా సులభతరం కానుందంటూ కూడా ప్రభుత్వం భావిస్తున్న నేపథ్యంలో వాట్సాప్ గవర్నెన్స్ సేవల్ని ఈ రోజు ఐటీ విద్యాశాఖ మంత్రి నారా లోకేష్ అధికారికంగా ప్రారంభించే అవకాశం ఉంది. రైట్, థాంక్స్ ఫర్ ది అప్డేట్స్ క్రాంతి.